జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏమని చెప్పేవాడంటే ప్రత్యేక హోదా నేను తీసుకొని వచ్చేస్తా, కేంద్రం మెడలు వంచేస్తా అని చెప్పేవాడు. ఏ విధంగా అంటే ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను, ఆ రోజు ఆ విధంగా చెప్పాడు. ఈ రోజు ఏ విధంగా ఉందో పరిస్థితి మనం ఫస్ట్ ఆయన ఏ విధంగా మాట్లాడి ఒకసారి చూద్దాం. నమ్మి అలసిపోయాము అని చెప్పండి, ఇక ఎవరిని నమ్మద్దండి. ప్రతి ఓటు మనమే తెచ్చుకుందాం. ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకుందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం. మనకే 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తాము అంటే మేము నమ్మం. నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మద్దతు ఇస్తాము అని చెబుతాం. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అన్ని విషయాలను గ్రామాలలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా చెప్పండి అని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నాం. నమ్మి అలసిపోయాము అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో విన్నాం కదా. నమ్మి మోసపోయాము, మాకే ప్రతి ఒక్క ఓటు మాకే వేయండి, మాకు ఎంపీ స్థానాలు ఇవ్వండి, మేము కొట్లాడి పోరాడి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాం, ముందు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము దేంట్లో అయినా మీకు మద్దతు ఇస్తామని చెప్పి చాలా గట్టిగా ఆ రోజు చెప్పారు. ఈ మాటని ప్రతి ఒక్క పల్లెల్లో చెప్పండి అని యువతను ఆ రోజు రెచ్చగొట్టాడు. ఆ రోజు ఏమనుకున్నారు అందరూ, నిజంగా ఇతనేదో తెచ్చేస్తాడరా, ఇతను ఎలివేషన్లు ఇస్తున్నాడు, పులివెందుల పులంట, ఢిల్లీ మెడలు వంచాడంట, ఈ విధంగా తెచ్చేస్తాడని చాలామంది అనుకున్నారు. అనుకొని ఏం చేశారు, సరేలేరా చంద్రబాబు నాయుడుకి కూడా అవకాశం, జగన్కి కూడా అవకాశం ఇద్దాం, ఈయనేదో తెచ్చేస్తా కొట్లాడతా అంటున్నాడు, చంద్రబాబు నాయుడు ప్రధాని ఇంటినే ముట్టడించాడు, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్షలు చేశాడు, ఈయన వస్తే ఖచ్చితంగా పార్లమెంట్లోనే ముందర కూర్చునేస్తాడు, 25 మంది ఎంపీలను ఇస్తే నిజంగా అని చెప్పి ఆ రోజు ఆశపడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోరాడుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు వేశారు ఓట్లు. దాదాపుగా 22 మంది ఎంపీలను గెలిపించారు లోక్సభలో. మళ్ళీ రాజ్యసభ మొత్తం కలిపి 31 మంది ఎంపీలు ఉన్నారు. ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారికి. మొత్తం 31 మంది ఎంపీలు ఉంటే కనీసం ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి అంటే పార్లమెంట్లో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఏ రోజు అడగలేదు. తీరా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా 30 సార్లు పైగా ఢిల్లీకి వెళ్ళారు. ఒక్కసారి కూడా ఆయన బయటకు వచ్చి నేను ఈ విషయం అడిగానని కూడా ఈ రోజు వరకు చెప్పలేదు. ఈయన ఏం చేస్తూ ఉన్నట్టు, ఆ రోజు ఎంపీలను ఇవ్వమన్నాడు, మనం ఇచ్చాం. ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు అంటే తీరా చూస్తే ఆయన కేసుల కోసం మాత్రమే ఆ రోజు మనల్ని ఎంపీలను అడిగింది. ఎందుకంటే ఆయన పైన సిబిఐ కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల కోసము, ఆ కేసుల్లో ఈయన బయట ఉండడం కోసము, లోపలికి వెళ్లకుండా ఉండడం కోసం తాకట్టు పెట్టేశాడు ఢిల్లీ వాళ్ళ కాళ్ళ దగ్గర. ఎందుకంటే ప్రతి ఒక్క బిల్లు ఈ నిజంగా ప్రత్యేక హోదా అడగాలంటే రాజ్యసభలో బీజేపీకి అంత మెజారిటీ లేదు, ఖచ్చితంగా వీళ్ళు మద్దతు ఇస్తేనే బిల్ పాస్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు నిలదీసి అడుగుండొచ్చు కదా, ఎన్నో బిల్లులకి సంపూర్ణ మద్దతు ఇచ్చేసావు కదా, నువ్వు నిలదీసి ఉండొచ్చు కదా, నువ్వు వ్యతిరేకించి ఉండొచ్చు కదా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు చిత్తశుద్ధి లేదు, నువ్వు మాటలు చెప్పావు అధికారంలోకి రావడం కోసం. ఆ రోజు మాటలు ఎలా చెప్పావు అంటే తీయగా చెప్పావు, వినేవాళ్ళు వినసొంపుగా విన్నారు, ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఈరోజు నెత్తిన కుంపటై కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ విధంగా ఆ రోజు యువతను రెచ్చగొట్టారు కదా, ప్రత్యేక హోదా వస్తేనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది, నేను ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. 4.5 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు తేలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకొకటి, ఇదంతా మనం పక్కన పెడితే ఆ రోజు ఎన్నికలకు 6 నెలల ముందు ఫేక్ పనికిమాల రాజీనామాలు చేశారు కదా మీరు పార్లమెంట్ సభ్యుల చేత. ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఉండే ఎంపీల చేత. ఈరోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు ప్రత్యేక హోదా తేవాలని ఉంటే 22 మంది ఎంపీలు గెలిచారు, రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి మొత్తం 31 మంది ఎంపీలు దాకా ఉన్నారు కదా. 31 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా ఇచ్చేస్తుంటే పార్లమెంటు మొత్తం కదులుంటుంది కదా, ఎందుకు ఇంతమంది ఒక్కసారి రాజీనామా చేశారని చెప్పి మీకు నిజంగా చిత్తశుద్ధి, మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు చేయలేకపోయారు. ఇంకొకటి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం ప్రధాని ఇంటి ముందర సైతం దీక్ష చేశారు, ప్రధాని ఇంటి సైతం ముట్టడించారు. అదేవిధంగా ఢిల్లీలో అనేక దీక్షలు చేశారు, పార్లమెంటు మొత్తం కలిపి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. ఈ విధంగా ఇన్ని చేశారు ప్రత్యేక హోదా కోసం. మీరు 4 ఏళ్లలో చేసింది ఏంటంటే ఏమీ లేదు, చేసింది ఏమీ లేక, చెప్పుకునేదానికి ఏమీ లేక
ఇప్పుడు టాపిక్ డైవర్షన్ల కోసం ఒకరి దానిపైన ఈ విధంగా బూతులు మాట్లాడడం, క్యారెక్టర్ అసాసినేషన్లు చేయడం, రాష్ట్రాభివృద్ధి ఏం చేసిన లేక మళ్ళీ అదే నంగి మాటలు మాట్లాడడం. నేను మీ బిడ్డని అంటాను. నువ్వు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల బిడ్డ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రావాల్సిన ప్రత్యేక హోదా గురించి కేంద్రంలో ఎందుకు నిలదీయలేకపోయారు? మీ చేతగానితనం కాబట్టి. దీన్ని బట్టి మీరు ఒప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చేత కాలేదని. కేంద్రం నుంచి ఏం సాధించారు? నిధులు ఏమన్నా సాధించారా అంటే లేదు, శూన్యం, అన్నీ శూన్యం. ఆ రోజు మాటల మొత్తం కోటలు దాటేటట్టు చెప్పారు. ఈరోజు కనీసం మీ గడప దాటడం లేదు పనులు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, కనీసం మీ నియోజకవర్గంలో వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోయారు. ఈ విధంగా ఎన్నో హామీలు ఇచ్చి యువతను ఆ రోజు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి ఈరోజు మీరేమీ చేయలేకపోయారు. మళ్ళీ ఈరోజు మీరేమంటారు తెలుసా? నేను 99.1% అన్ని హామీలు చేశాను. ఇప్పుడు ఇన్ని చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వీటికి సమాధానం చెప్పండి. జనాలు మీరేది చెప్తే అది నమ్ముతారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇకనైనా మేలుకొని నిజాలు మాట్లాడడం నేర్చుకోండి. మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్పండి, లేకపోతే నేను చేయలేనని ఒప్పుకోండి. అంతేగాని గాలి మాటలు చెప్పొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన ఎన్నో ఆకాంక్షలు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించారు, ప్రత్యేక హోదా తెస్తారని. ఈరోజు ప్రత్యేక హోదా కాకపోగా కనీసం ఒక స్పెషల్ ప్యాకేజీ కూడా తెచ్చుకోలేకపోయారు. ఆ విధంగా ఉంది నేడు రాష్ట్ర పరిస్థితి. ఇంకొకసారి మీరు నేను ఢిల్లీ మెడలు వంచానని చెప్పుకోవద్దండి జగన్మోహన్ రెడ్డి గారు. జనాలు నవ్వుతున్నారు.